ఈసారి కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఏదో ఎన్నికల తాయిలాలు అన్నట్లుగా కాకుండా దాదాపుగా అన్ని రంగాల సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ప్రవేశపెట్టినట్లుగా ఆర్థిక రంగ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. 2026 వార్షిక బడ్జెట్లో 10 ముఖ్యమైన అంశాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, హైదరాబాద్కి బుల్లెట్ రైలు. ఈ వార్షిక బడ్జెట్లో కేంద్రం ఓ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ కేంద్రంగా బుల్లెట్ రైలు కారిడార్ ఏర్పాటుకు కేంద్రం ప్రకటన చేసింది. అయితే ఇది ఏదో ఒక కారిడార్ ఇచ్చారనుకుంటే పొరపాటే. హైదరాబాద్ కేంద్రంగా 3 బుల్లెట్ రైళ్ల కారిడార్స్ రానున్నాయి. పూణే హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నైలను బుల్లెట్ రైలు కారిడార్స్గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముంబై పూణే, వారణాసి సిలిగుడి, ఢిల్లీ వారణాసి, చెన్నై బెంగళూరు కలిపి మొత్తం 7 నగరాల మధ్య హై స్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. నెంబర్ 2, ఈసారికి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపులు లేనట్లే. ఆదాయపు పన్ను మరోసారి తగ్గిస్తారని, మధ్యతరగతి వేతన జీవులకు ఇది మరింత హెల్ప్ అవుతుందని ఆశ పెట్టుకున్న వాళ్లకు ఈసారి యూనియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఇచ్చిందని చెప్పాలి. కొత్తగా పన్ను మినహాయింపులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో ప్రకటించలేదు. కాకపోతే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాల్లో మాత్రం మార్పులను ప్రకటించారు. ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 ఫైలింగ్కి జూలై 31 వరకు టైంని కల్పించారు. నాన్ ఆడిట్ బిజినెస్లు, ట్రస్ట్లు ఫైలింగ్ చేసుకోవడానికి ఆగస్టు 31 వరకు టైం ఇచ్చారు. ఒకవేళ ఈ రివైజ్డ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలంటే ఆ టైంని డిసెంబర్ 31 వరకు ఉండేది కదా, దాన్ని మార్చి 31 వరకు పెంచారు. నెంబర్ 3, కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తోంది. 2025లో కేంద్రం ప్రతిపాదించిన ఆదాయపు పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. ఈ కొత్త చట్టం ద్వారా ఆదాయపు పన్ను నిబంధనలు మరింత ఈజీ అవుతాయని కేంద్ర మంత్రి చెబుతున్నారు. పన్ను చెల్లింపుదారులు ఈ కొత్త చట్టాన్ని అర్థం చేసుకోవడానికి టైం కూడా ఇస్తామని చెబుతున్నారు మంత్రి. నెంబర్ 4, డేటా సెంటర్స్కి ట్యాక్స్ హాలిడే. రీసెంట్గా మనం చూసాం కదా, గూగుల్ వైజాగ్లో $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో డేటా సెంటర్ని అనౌన్స్ చేసింది. ఇలాంటి డేటా సెంటర్లను మరింత ఎంకరేజ్ చేసేలా కేంద్రం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. వాళ్లకు ట్యాక్స్ హాలిడేని ప్రకటించింది. అంటే ఇండియాలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు తమ డేటా సెంటర్లకు సంబంధించి ఎలాంటి పన్నులు కట్టక్కర్లేదు, అది కూడా 2047 వరకు. ఇది చాలా పెద్ద నిర్ణయం డేటా సెంటర్ల మీద ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి. నెంబర్ 5, రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్లో రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ని ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. 2025 నవంబర్లో రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, కేరళ, తమిళనాడులో గనుల తవ్వకం, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఈ రేర్ ఎర్త్ మినరల్ కారిడార్స్ని ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో మోనజైట్, థోరియం లాంటి రేర్ ఎర్త్ మినరల్స్ లభ్యమవుతున్నాయి. నెంబర్ 6, డిఫెన్స్ బడ్జెట్. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యాన్ని, రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా డిఫెన్స్ బడ్జెట్ను కూడా ఈసారి బాగా కేటాయింపులు చేసింది కేంద్ర ప్రభుత్వం. రక్షణ రంగంలో ఆధునికీకరణ, డీప్ టెక్నాలజీ కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు మొత్తం 5,94,585 కోట్లను కేటాయించింది కేంద్రం. ఆధునిక యుద్ధ సాంకేతికతల అభివృద్ధికి నేషనల్ సెక్యూరిటీ టెక్నాలజీ కింద 9,800 కోట్లు కేటాయించారు. ఇంకా డిఆర్డిఓ పరిశోధన అండ్ అభివృద్ధి R&D ఉంది కదా, రక్షణ రంగ పరిశోధనలకి 17,250 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. నెంబర్ 7, అందరికీ గృహాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఇళ్ళు అనే నినాదంతో PMAY గ్రామీణ్ పథకానికి 54,917 కోట్లు కేటాయించింది కేంద్రం. ఇందులో కొత్త PMAY అంటే అర్బన్ 2.0కి 3,000 కోట్లు కేటాయించగా, పాత PMAY అర్బన్ పథకానికి 18,625 కోట్లు కేటాయించింది. నెంబర్ 8, కంటెంట్ క్రియేటర్స్కి ప్రోత్సాహం. యానిమేషను, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ క్రియేట్ చేసే వాళ్ళ మీద భారత ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేసే విధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ సహకారంతో 15,000 సెకండరీ పాఠశాలలు, 500 కాలేజెస్లో ఈ AVGC కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది కేంద్రం. నెంబర్ 9, పక్షులు చూడడానికి ప్రత్యేక రైళ్లు. దేశవ్యాప్తంగా పక్షి ప్రేమికులను ఎంకరేజ్ చేసేలా పక్షుల సంరక్షణ కేంద్రాలకి పర్యాటకులను పెద్ద మొత్తంలో ఆకర్షించేలా ప్రత్యేకంగా రైళ్లు వేయాలి అని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. నెంబర్ 10, ఫారెన్ టూర్స్కి వెళ్ళే ట్యాక్స్ తగ్గింపు. ఫారెన్ టూర్స్కి వెళ్ళే వాళ్ళకి పెద్ద తలనొప్పి ఏంటంటే డబుల్ ట్యాక్స్. ఓ వస్తువును కొంటే అక్కడ ఆ దేశంలో డబ్బులు కట్టాలి, ఇక్కడ మన దేశానికి డబ్బులు కట్టాలి అన్నట్లు పరిస్థితి తయారైంది. ఈ అడ్వాన్స్డ్ ట్యాక్స్ పేమెంట్ TCS సిస్టమ్ని బాగా సరళతరం చేసింది భారత్. ట్యాక్స్ రిటర్న్స్ వచ్చేంత వరకు ఆ కస్టమర్ లేకపోతే ఆ ప్రయాణికుడు వెయిట్ చేయకుండా ఫారెన్ టూర్స్కి వెళ్లే వాళ్ళు డబ్బు ఆదా అయ్యేలా ట్యాక్స్ని గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది. గతంలో 20% ఉన్న ఈ పన్నుని
5% కుదించింది. సో ఇవి ఈసారి బడ్జెట్లో కనిపిస్తున్న టాప్ 10 ఇంట్రెస్టింగ్ పాయింట్స్.